పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదలైన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఏర్పరచుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'దేవరా' సినిమాతో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవరా' సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తర్వాత 'వార్ 2' సినిమాలో నటించబోతున్నారు తారక్. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయబోతున్నారని, ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ని ఇదివరకే విడుదల చేయడం చాలా వరకు గమనార్హంగా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక రకమైన వార్త చాలా వరకు నెట్టింట వైరల్ అవుతుంది. 'సలార్' సినిమా తర్వాత నెక్స్ట్ ఎన్టీఆర్ 30 మూవీ ఉండబోతుందనే వార్తలు వినబడుతూ ఉన్నాయి. ఈ సినిమా కారణంగా ప్రశాంత్ నీల్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 31 మూవీ అయిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీ మరొకసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 'దేవరా' 2 పార్ట్‌లుగా విడుదలవుతున్న నేపథ్యంలో 'దేవరా 1' విడుదలైన వెంటనే 'దేవరా 2' షూటింగ్‌కి వెళ్తున్నారని, ఇదే సమయంలో 'సలార్' అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ కూడా 'కేజీఎఫ్ 2' చేసే అవకాశం ఉంది అంటూ వార్తలు వినబడుతున్నాయి. 'కేజీఎఫ్ 2' చేశారు. అదేవిధంగా 'కేజీఎఫ్ 3'కి సంబంధించిన రిలీజ్, అదేవిధంగా ఈ సినిమాని అనౌన్స్ చేయడం కూడా మేకర్స్ చేయడం జరిగింది. 'కేజీఎఫ్ 3'ని డైరెక్ట్ చేస్తారా లేదా ఎన్టీఆర్ 31ని డైరెక్ట్ చేస్తారా చూడాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న షేర్ బటన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ లేదా ఇతర ఏదైనా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో మీ యొక్క యూట్యూబ్లో పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.